बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला रसूलिल्लाहि व आलिहि अस्हाबिहि अज्मईन इला यौमिद्दीन अम्मा बअद। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. పవిత్ర ఖురాన్ మజీద్ యొక్క తెలుగు అవగాహన కార్యక్రమం 4వ భాగానికి మీ అందరికీ స్వాగతం. నిన్నటి వరకు 3 భాగాల అవగాహనను మనం స్పృశించే ప్రయత్నం చేశాం. నిన్నటి పాఠంలో బనీ ఇస్రాయిల్ను వారి తప్పులను ఎంచి వారు చేసిన పాపాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ ప్రపంచ నాయకత్వపు స్థాయి నుంచి వారిని తొలగించి మధ్యస్థ సమాజంగా ముస్లింలను ఎన్నుకున్న సంఘటన నిన్నటి పురాణ అవగాహనలో ముఖ్యమైనటువంటి విషయంగా పరిగణించబడింది. అలాగే దైవ మార్గంలో ఖర్చు పెట్టడం, ఇన్ఫా, దీని గురించిన ప్రస్తావన కూడా నిన్నటి భాగంలో వచ్చింది. ఈనాటి ఈ 4వ కాండంలో సూరే అలీ ఇమ్రాన్ లోని 92 నుంచి పూర్తి సూర, ఆ తర్వాత అన్నిసాలోని 1 నుంచి 23 ఆయతుల వరకు ఇందులో పరివేషించడం జరిగింది. ఇందులో మొదట ఇమ్రాన్ సూరాలోని 92 నుంచి దగ్గర 120 వాక్యాల వరకు ఇన్ఫాక్ యొక్క అంటే త్యాగ నిరతి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను కొనసాగించి, ఆ తర్వాత హరాం హలాల్ల మధ్య విచక్షణను తెలియజేసి, ఆ తర్వాత కిబ్లా దిశపై మార్పుకు సంబంధించి గ్రంథవహుల సమస్యలు, వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ కుంటి సాగులు ఏవైతే ఉన్నాయో వాటికి మరొకసారి జవాబిస్తూ, అలాగే ప్రపంచ నాయకత్వ బాధ్యతను ముస్లింలకు అప్పగించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఆ తర్వాత ఎలాంటి మార్గాల ద్వారా దైవ సహాయాన్ని అర్థించాలో వివరిస్తూ ముస్లింలకు తగు హెచ్చరికలు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 121 నుంచి 189 వాక్యాల దాకా దగ్గర జంగే ఉహద్ యొక్క సమీక్ష, పోస్ట్ మార్టం లాగా ఒక్కొక్క దశను విశ్లేషిస్తూ దైవం ఇక్కడ అనేక ముఖ్యమైనటువంటి సూచనల్ని చేయటం జరిగింది. ఆ తర్వాత సూరా ముగింపులో ముస్లింల బాధ్యత ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో ప్రపంచ నాయకత్వ బాధ్యతను వహించాలని, తక్వా సహనాన్ని వీడరాదని బోధించడం జరిగింది. ఆ తర్వాత సూర్య నిసా ప్రారంభ వాక్యాల్లో ఈ షరియత్ బహుకరణ ఏదైతే ముస్లింలకు జరిగిందో అందులో ముఖ్యమైనటువంటి శాసనాంగాలను ప్రసాదించడం జరిగింది. ఇందులో అనేక విషయాలు, అనాథల హక్కులు ఏమున్నాయి, అలాగే న్యాయం చేయటానికి ఎలాంటి మార్గాలు అవలంబించాలి, వారసత్వ పంపిణీ యొక్క మార్గదర్శక సూత్రాలు ఏమిటి, స్త్రీల పట్ల వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలి, అలాగే ఏ బంధాలు హలాల్ చేయబడ్డాయి, ఏ సంబంధాలు నిషిద్ధం చేయబడ్డాయి అన్న విషయాలను కూడా ఇక్కడ తెలపడం జరిగింది. ఇది స్థూలంగా ఈనాటి 4వ పారా యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక ఇందులో మొదట ప్రారంభంలోనే ఇన్ఫాక్ గురించి దైవం సెలవిస్తున్నాడు. మీరు అమితంగా ప్రేమించే వస్తువులను అల్లా మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు సత్కార్యాల స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చు చేసేదంతా అల్లాహకు తెలుసు. అంటే ఇక్కడ సత్కార్యం అంటే ఏదో ఆరాధన చేయటం, లేకపోతే కొన్ని నిబంధనల్ని పాటించటం వల్ల మేము సత్కార్యాలు చేసేసుకుంటున్నాం అన్న భ్రమలో కనుక ఏ విశ్వాసి ఉన్నా అతడు పప్పులో కాలేసినట్టు.
ఎందుకంటే అసలైనటువంటి సత్కార్యపు యొక్క స్థాయికి మీరు ఎప్పుడు చేరుకోగలుగుతారంటే, మీ ప్రియమైన వస్తువులను, మీరు ప్రాణప్రదంగా ప్రేమించే వస్తువులను, మీకు అమితంగా ఇష్టమైనటువంటి వాటిని అల్లా మార్గంలో ఖర్చు పెట్టాలి. అది మీ సంపద కావచ్చు, మీ యవ్వనం కావచ్చు, లేకపోతే మీలో ఉన్నటువంటి సామర్థ్యాలు కావచ్చు, లేదా మీరు కోరుకునేటటువంటి ఏ స్టేటస్ హోదా ఏదైతే ఉందో అది, దాన్ని కూడా మీరు దైవ మార్గంలోకి అంకితం చేయాలి. దాని ద్వారా కూడా దైవ మార్గాన్ని బలోపేతం చేయగలగాలి. అప్పుడు మాత్రమే మీరు సత్కార్యం యొక్క ఉన్నత స్థానానికి వెళ్ళినట్టు. ఇది ఓవైపు గ్రంథవహులకు హెచ్చరిక చేస్తూనే ముస్లింలకు కూడా ఇది వర్తిస్తుంది అని సూచించడం జరిగింది. ఆ తర్వాత కొన్ని హలాల్ చేయబడ్డ విషయాలను ఎందుకు హరాం చేశారు ఇక్కడ, లేదా ఎందుకు గతంలో హరాం చేయబడ్డ పదార్థాలను ఈ షరియత్తులో హలాల్ చేశారు అని గ్రంథవహులు ఏవైతే శంకలు లేవనెత్తారో వాటికి మరొకసారి ఇక్కడ జవాబు ఇవ్వడం జరిగింది. మీరు ఏ విషయాలనైతే తౌరాత్కు సంబంధించనివో వాటిని మీరు గతంలో హరాం చేసుకున్నారు. కానీ వాస్తవంగా ఒక్కసారి మీ తౌరాత్ గ్రంథాన్ని తీసుకురండి, అందులో చూపించండి, మీరేవైతే హరాం చేసుకున్నారో అవి హరాం చేయబడ్డాయి అన్న వాక్యాన్ని ఒక్కదాన్ని చూపించండి అని ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూడండి, అల్లా చెప్పింది నిజం కనుక మీరు ఏకాగ్ర మనస్కులై ఇబ్రహీం పద్ధతిని అనుసరించండి. మీ మూల పురుషుడుగా మీరు ప్రకటించుకున్నటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం ఏ విధానాన్ని అయితే అనుసరించారో ఆ విధానం వైపుకు మీరు రండి. ఇక మీరు కుంటి సాకులు, ఇది వరకు ఈ పదార్థాలు హలాల్ చేశారు, ఈ పదార్థాలు హరాం చేశారు అని, మీరు అసలైనటువంటి మూల విధానం ఏదైతే ఉందో దాని వైపుకు వస్తే ఎలాంటి ఇబ్బంది కూడా ఇందులో లేదు కదా అని వారిని ప్రశ్నించడం జరిగింది. అలాగే ప్రప్రథమంగా ఆరాధనాలయం ప్రపంచంలో కేంద్రంగా భాసిల్లినటువంటి ఆలయం ఏదైనా ఉంది అంటే అది కాబా గృహం మాత్రమే. కాబా గృహం నిర్మించిన తర్వాత అనేక వందల సంవత్సరాల తర్వాత బైతుల్ మక్దీస్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని కిబ్లాగా మార్చడం జరిగింది. కానీ అంతకుముందు ఇబ్రహీం ప్రవక్త కాలంలో, ఆ తర్వాత కాలంలో కూడా కాబతుల్లానే ఆరాధనాలయం ఏకోన్ముఖులై దాని వైపుకే తిరిగి ప్రార్థన చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రవక్తకు ఇదే ఆదేశం ఇవ్వబడింది. ఏ కాబా వైపుకైతే ఇబ్రహీం ప్రవక్త ఏకోన్ముఖులయ్యారో దాని వైపుకు మీరు కూడా తిరిగి ఆరాధన చేయండి అని. ఇక ఇందులో మీరు సంశయించడానికి, తప్పులు ఎన్నటానికి ఆస్కారం ఎక్కడ ఉంది అని వారిని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే దాని పవిత్రత ఆనాటి ప్రజలందరికీ తెలుసు. అది ఒక శాంతి నిలయం కాబా గృహం. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా తన శత్రువు అక్కడ కనపడ్డా కూడా అతని మీద కరవాలం ఎత్తే ధైర్యం అక్కడ ఎవరికి ఉండేది కాదు. అలాంటి పవిత్ర నగరంగా అది పేరుగాంచింది. అంతేకాకుండా 4 మాసాలు ఏవైతే నిషిద్ధ మాసాలు ఉన్నాయో యావత్ అరబ్ ప్రాంతం రక్తపు టేర్లు పారినా కూడా ఆ మక్కా మహానగరంలో ఆ కాబా గృహం చుట్టుపక్కల ప్రాంతాల్లో శాంతి నెలకొనేది. ఇవన్నీ మీరు తెలుసుకున్నప్పటికీ, ప్రత్యక్షంగా చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు కాబా గృహాన్ని మీ ఆరాధనాలయంగా ప్రకటించినప్పుడు ఎందుకు మీరు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు అని వారిని ప్రశ్నించడం జరిగింది. అలాగే గ్రంథ ప్రజలారా, మీరు అల్లా మాటలను ఎందుకు తిరస్కరిస్తారు? మీరు చేసే చేష్టలన్నిటినీ కూడా అల్లా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరొక విషయం కూడా ఇక్కడ ముస్లింలకు హెచ్చరించడం జరిగింది. మీరు గ్రంథవహుల్లోని కొంతమంది మాటను కనుక వినే ప్రయత్నం చేస్తే వారు మిమ్మల్ని సన్మార్గం నుంచి మళ్ళీ అపమార్గం వైపుకు మళ్ళిస్తారు. మీ మధ్య ప్రవక్త సాక్షిగా ఉన్నాడు, మీ వద్ద దైవ గ్రంథం అవతరిస్తూ ఉంది. అలాంటప్పుడు మీరు వేరే మార్గం పైన నడవటానికి ఎందుకు సిద్ధపడతారు? రుజు మార్గం ఈ గ్రంథాన్ని పట్టుకునే వాడికి స్పష్టంగా లభిస్తుంది అని హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత 102వ వాక్యం నుంచి ఒక అతి ముఖ్యమైనటువంటి విషయం వైపు ముస్లిం ప్రజానీకానికి, మధ్యస్థ సమాజానికి ఇక్కడ వారి టార్గెట్ ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, ఏం చేయడానికి
వాళ్ళను మధ్యస్థ సమాజంగా ఎన్నుకున్నాడు దైవం అనే విషయాల్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది. విశ్వసించిన ప్రజలారా అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లింలుగా తప్ప మీరు మరణించకండి. అంతా కలిసి అల్లాహ్ త్రాటిని గట్టిగా పట్టుకోండి. పరస్పరం విభేదాలలో పడకండి. ఇక్కడ దైవానికి భయపడండి. తక్కువ దైవ భీతి మీలో పుట్టిపడుతూ ఉండాలి. ఏ విధంగా భయపడాలి అంటే, ఏ విధంగా భయపడే హక్కు ఉందో ఆ విధంగా భయపడాలి. ఇక్కడ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. దైవానికి భయపడండి అంటూనే ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. భయపడే స్థాయి ఒకటి ఉంటుంది. ఉదాహరణకు ఒక రక్షక దళంలో కానిస్టేబుల్ ఉంటాడు. కానిస్టేబుల్ వచ్చి మాట్లాడితే మనం ఇచ్చే జవాబు ఒక రకంగా ఉంటుంది. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తితో మాట్లాడే పద్ధతి వేరుంటుంది. ఒక జిల్లా స్థాయి ఎస్పీ వచ్చి మాట్లాడితే వేరుగా ఉంటుంది. ఐజీ గారు వస్తే వేరుగా ఉంటుంది. ఆ స్థాయిని బట్టి మనం భయపడే తీరు ఉంటుంది. అలాగే ఇక్కడ దైవానికి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ఎందుకంటే ఆయన అత్యున్నతమైనటువంటి మీ సృష్టికర్త, మిమ్మల్ని పాలించేవాడు, మిమ్మల్ని పోషించేవాడు, మీకు మృత్యువును మళ్ళీ ప్రసాదించేవాడు. ఆ తర్వాత తిరిగి మీ జీవన ఆ కాలాన్ని మొత్తాన్ని కూడా ఆయన లెక్క కట్టేవాడు. మరి అలాంటి మహిమాన్విత శక్తి పట్ల మీరు మీ ప్రవర్తన, మీ భీతి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండండి. ఆ తర్వాత చెప్పబడ్డ విషయం ఏమిటంటే, ముస్లింలుగా తప్ప మరణించకండి. మీ విశ్వాసం ఏదైతే ఉందో ఇది చివరి కంటా ఉండాలి, ఆఖరి వరకు ఉండాలి. మీ చివరి ప్రాణం, మీ చివరి ఊపిరి చెదిరిపోయే వరకు కూడా మీరు ఈ విశ్వాసంపై దృఢంగా ఉండాలి. మీకు మరణం ఎవరికైనా వస్తుంది, మీకు కూడా వస్తుంది. కానీ మీకు మరణం వచ్చే సమయానికి మీరు స్థిరంగా ఈ ధర్మంపై ముస్లింలుగా ఉండండి అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్తు చేయటం జరిగింది. ఆ తర్వాత పరస్పరం విభేదాలలో పడకండి. ఎందుకంటే విభేదాల సుడిగుండంలో మీరు పడి ఉన్నారు గతంలో. ఒక అగ్ని నిండిన ఒక గుండం ఎదురుగా మీరు నిలబడి ఉన్నారు. మేము మిమ్మల్ని ఈ గ్రంథం ద్వారా, ఈ ప్రవక్త పిలుపు ద్వారా మిమ్మల్ని ఏకీకృతం చేశాము. మిమ్మల్ని ఒక బలీయమైన శక్తిగా మలిచాము. మీరు పరస్పరం సోదరులాగా మారిపోయారు. తర్వాత ఈ విశ్వాస భాగ్యం పొందిన తర్వాత కూడా మళ్ళీ మీరు విభేదాలలో పడి ముక్కలుగా, వర్గాలుగా చేరే ప్రయత్నం చెయ్యకండి అని ఇక్కడ హెచ్చరించడం జరిగింది. కానీ ఈనాటి మన పరిస్థితి, ఈ వాక్యం వెలుగులో కనుక చూసుకుంటే, పూర్తి ముస్లిం ప్రజానీకం ఈరోజు ముక్క చెక్కలైపోయి వర్గాలుగా చిన్న చిన్న విషయాలకు భేదాలు తెచ్చుకొని, మీ ఆరాధన తీరు వేరు, మీ మస్జిదులు వేరు, మా మస్జిదులు వేరు, మా విధానం వేరు, మీ విధానం వేరు, చివరికి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి కూడా సిద్ధపడేంత విభేదాల్లో పడి కొట్టుబిట్టాడుకుంటున్నారు. ఇక పాలనా వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి ముస్లిం రాజ్యాలు ఒండొకరితో సరిహద్దుల వివాదాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చిన్న చిన్న విషయాలకు ఒకరినొకరు చంపుకునే స్థాయి, ఒకరిపై ఒకరు శత్రువును పురిగొల్పుకే స్థాయి, ఒక్కొక్కరు సర్వనాశనం అయిపోతున్నా కూడా గుణపాఠం నేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. మరి ఈ వాక్యం వెలుగులో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఆ తర్వాత మధ్యస్థ సమాజానికి ముఖ్యమైనటువంటి బాధ్యతను గుర్తు చేయడం జరిగింది. మీలో మంచి వైపునకు పిలిచేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుంచి వారించేవారు కొందరు తప్పకుండా ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యం పొందుతారు. స్పష్టమైన ఉపదేశాలను పొందిన తర్వాత కూడా ఎవరైతే తెగలుగా చీలిపోయారో, ఎవరైతే విభేదాలకు గురయ్యారో వారి మాదిరిగా మీరు కావద్దు. మీరు కనుక ఈ పద్ధతిని అనుసరిస్తే ప్రళయ దినాన భయానకమైనటువంటి వ్యధకు మీరు గురవుతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ముస్లిం ప్రజానీకం యొక్క అసలైనటువంటి బాధ్యత, మిమ్మల్ని ప్రపంచంలోకి తీసుకురాబట్ట అసలైనటువంటి లక్ష్యాన్ని వివరించడం జరిగింది. ఇంకా ముందుకొచ్చి ఇక నుండి ప్రపంచంలో మానవుల మార్గదర్శకత్వానికి, సంస్కరణకు రంగంలోకి తీసుకురాబట్ట ఉత్తమ సమాజం మీరే. మీ బాధ్యత ఏమిటి? మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి వారిస్తారు, అల్లాహ్ను విశ్వసిస్తారు. ఇది మీ అసలైనటువంటి బాధ్యత. ఈ పని గనక గ్రంథ ప్రజలు విశ్వసించి చేసి ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది అని చెప్పడం జరిగింది. అంటే ఈ పని సక్రమంగా నిర్వర్తించగానే వాళ్లను నాయకత్వ బాధ్యత నుంచి తప్పించడం జరిగింది. ఓ ముస్లింలారా, మీకు ఈ బాధ్యత ఇవ్వటం జరిగింది అంటే పరోక్షంగా మీరు కూడా ఈ పని గనక చేయకపోతే, ప్రపంచ మానవాళి మార్గదర్శకత్వం కోసం కృషి చేయకపోతే,
వాళ్ళని సంస్కరించడానికి మీ జీవితాన్ని అంకితం చేయకపోతే, మంచిని చేయమని చెడును వారించమని మీరు గనక ఆజ్ఞాపించకపోతే, దైవంపై విశ్వాసం ఉంచకపోతే మీరు కూడా అదే శిక్షకు గురవుతారు అన్న స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇందులో దాగి ఉంది. ఆ తర్వాత ఎవరైతే గ్రంథవోహులు గతంలో బనీ ఇశ్రాయేల్ వీళ్ళు దైవ శాపం వారిపై ఉంది. వారికి ఎక్కడా స్థిరమైనటువంటి నివాసం లేదు. వారు మీతో ఎంతగా విభేదించినా మీకు హాని చేయలేరు. ప్రత్యక్షంగా మీతో ఎదుర్కోలేరు. వాళ్ళు ఎక్కడా కూడా నీడ లేకుండా ప్రపంచమంతా తిరుగాడతారు. ఎక్కడైనా వేరే ప్రజల అండదండలతో తాత్కాలిక నివాసం వాళ్ళకు లభించినా కూడా అది శాశ్వతమంత మాత్రం కాజాలదు. ఈ విషయం ఒక్కసారి మనం గనక పరిశీలిస్తే ఎంత స్పష్టమైనటువంటి భవిష్యత్ వాణి ఇందులో చెప్పబడిందో మనం చూడొచ్చు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలానికి ముందు, ప్రవక్త ఈసా అలైహిస్సలాం కాలం తర్వాత, ఆ మధ్య కాలంలో కొద్దిపాటి సంవత్సరాలు, ఆ తర్వాత మరికొంత కాలం, ఒక మహా అయితే ఒక 60-70 సంవత్సరాలు తప్ప మిగతా దాదాపు 2000 సంవత్సరాలు నీడ లేకుండా యూదులు ప్రపంచ వ్యాప్తంగా తిరగాటాన్ని చరిత్ర చూసింది. ఇదే విషయాన్ని మనం ఈ రోజు కూడా కళ్ళెదుట చూస్తున్నాం. ఇజ్రాయిల్ లాంటి ఒక ప్రాంతం అమెరికా లాంటి అగ్రశ్రేణి ఆ ప్రపంచ శక్తితో మిలాఖాతుగా మారి దాన్ని ఆక్రమించుకున్నప్పటికీ అది తాత్కాలిక నివాసం మాత్రమే. అంతిమ విజయం అయితే విశ్వాసులదే అని స్పష్టంగా ఇక్కడ మనకు సూచనలు అందించడం జరిగింది. అయితే గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వాళ్ళు కాదు. వాళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా దైవ భీతి కలిగిన వారు ఉంటారు. రాత్రి వేళ లేచి తమ దైవాన్ని ప్రార్థిస్తారు. తమ గ్రంథంపై విశ్వాసం ఉంచుతారు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి అందరినీ ఒకే ఘాటున ఎప్పుడు పట్టకూడదు. ఇది దైవం దీని ద్వారా మనకు చెప్పే విషయం. ఈనాడు మనకు చాలా మంది వ్యతిరేకిస్తారు. ముస్లింలపై బురద జల్లుతారు. మీడియా బురద జల్లుతుంది. కానీ పూర్తి మీడియా మాకు వ్యతిరేకం అని ఎప్పుడు అనకూడదు. మీడియాలోని కొంతమంది దీనికి వ్యతిరేకం చేస్తున్నారు అని మాత్రమే మీరు అనాలి. అలాగే పాలకులు భయానకమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడుతున్నప్పటికీ కూడా ఈ పాలకులు మాకు వ్యతిరేకం అని ప్రకటించకూడదు. యంత్రాంగంలోని కొంతమంది దైవ ధర్మాన్ని తిరస్కరించే వాళ్ళు, చెడు మనస్కులు ఉన్నారు. ఫలితంగా ఇలా జరుగుతుంది అని మాత్రమే మీరు అనాలి అని పరోక్షంగా ఈ వాక్యాలు మనకు బోధిస్తున్నాయి. అలాగే విశ్వాసులకు కొన్ని ముఖ్య జాగ్రత్తలు ఇవ్వటం జరిగింది. విశ్వాసులారా, మీ పక్షం వారిని తప్ప ఎదుటి వారిని మీరు ఆంతరంగికులుగా చేసుకోకండి. అంటే సంబంధాలు పెట్టుకోండి, కానీ ఆంతరంగికులుగా చేసుకొని పూర్తిగా వారితో మీ వాళ్ళను మీ ఆంతర్యాల్లో ఉన్న విషయాలను కూడా మీకు కనుక చెబితే వాళ్ళు పైకి మీతో స్నేహంగా ఉన్నప్పటికీ కూడా మీ వినాశనాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఈనాడు ముస్లిం దేశాలన్నీ కూడా ఈ విధానాన్ని తిరస్కరించటం వల్ల, ఈ నేర్పును పోగొట్టుకోవటం వల్ల, ఈ విషయాల పట్ల పెడచెవి పెట్టడం వల్లనే ఈరోజు ఒక్కొక్కటిగా సర్వనాశనం అవుతున్న తీరును మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి జంగే ఉహద్ కు సంబంధించినటువంటి విషయాల వైపుకు ఇక్కడ దైవం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి ఇక్కడ చూపించడం జరిగింది. ఈ ఉహద్ సంగ్రామం ఏదైతే ఉందో జంగే బదర్ తర్వాత జరిగినటువంటి రెండవ యుద్ధం. ఇందులో జంగే బదర్లో పూర్తిగా దెబ్బతిని ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ముస్లింల పైన పూర్తి వ్యతిరేకతతో ఎలాగైనా ముస్లింలను తుడిచిపెట్టాలనే లక్ష్యంతో సర్వశక్తులు ఒడ్డి మదీనాపై దాడి చేసేయడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదట నిర్ణయించుకున్నది ఏమిటి అంటే, మదీనా నగరాన్ని పరిరక్షించుకుంటూ వారి దాడులను ఎదుర్కొందాం. కానీ బదర్ సంగ్రామంలో చోటు దొరకని కొంతమంది నవయువకులు షహాదత్ పొందాలనే తలంపు అత్యంతగా కలిగినటువంటి వాళ్ళు, లేదు నగరం బయటికి వెళ్ళి మనం పోరాడదాం, మనం నగరంలో ఎందుకు ఉండాలి అని ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఒత్తిడి ఫలితంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా నగరం వెలుపలికి వెళ్ళి పోరాడదామని నిర్ణయించుకున్నారు. దానికి దాదాపు 1000 మంది సైనికులతో ఆయన నగరాన్ని నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో శత్రువుల బలం దాదాపు 3000కు పైగా అక్కడ ఉంది. ఖాలిద్ బిన్ వలీద్
అప్పటికి ఆయన విశ్వాసం స్వీకరించకుండా కమాండర్ ఇన్ చీఫ్ గా శత్రువుల పక్షాన ఆయన పనిచేస్తున్నారు. ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సైన్యాన్ని తీసుకొని ఆ బయలుదేరిన కొద్దిసేపటికే కపటుల ఒక బృందం దగ్గర దగ్గర ఒక 300 మంది కపటులు అబ్దుల్లా బిన్ ఉబై ఇతని నాయకత్వంలో షౌత్ అనే ఒక చోటి నుంచి అకస్మాత్తుగా వెనక్కు మరలి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయారో 2 పెద్ద తెగలు వీరి ప్రభావం కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. బను సలమా, బను హారిసా అనే తెగలు కూడా ఈ అయోమయంలోకి వచ్చేసి మనం కూడా వెళ్ళిపోదామని వెనుకంజ వేసిన పరిస్థితుల్లో కొంతమంది యోధులు వారిని నివారించి ఉన్న పరిస్థితులను వారికి వివరించి యుద్ధ దిశగా వాళ్ళను మళ్ళీ తీసుకెళ్లడం జరిగింది. అంటే కేవలం 700 మందితో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉహద్ పర్వత సానువుల చెంతకు చేరారు. అక్కడ ఇది దగ్గర దగ్గర మదీనా కేవలం ఒక 4 మైళ్ళ దూరంలో ఉండింది. గతంలో ఆ గ్యాప్ ఉండింది. ఇప్పుడు ఆ గ్యాప్ కూడా లేకుండా దగ్గర దగ్గర మదీనాలో ఆ ప్రాంతం కలిసిపోయింది. అక్కడ ఒక కనుమ, ఆ కనుమ పక్కన పర్వతం, ఆ పర్వతానికి శత్రు సైన్యం ఉన్న చోటికి మధ్యలో ఒక వి ఆకారంలో ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సునిశ్చిత దృష్టితో మొదట ఏం చేశారు అంటే ఆ ఒక 50 మంది మంచి పిలుకాండ్రు అబ్దుల్లా బిన్ జుబైర్ ప్రజలను నాయకత్వంలో వాళ్లను ఆ కనుమ దగ్గర ఉంచారు. ఆ కొండ చర్య పైన వాళ్ళను ఆ ట్రూప్ ను అక్కడ నియమించారు. నియమించి వాళ్లకు స్పష్టమైనటువంటి హెచ్చరిక ఇచ్చారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదలొద్దు, ఎవరిని మా వైపుకు రానివద్దు, ఇది మీ బాధ్యత. ఒకవేళ మా శరీరాల పైన రాబందులు ఎగిరి పీక్కు తింటున్న దృశ్యాలను మీరు చూసినప్పటికీ కూడా మీరు ఇక్కడి నుంచి కదలొద్దు అని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇక మిగతా పక్క శత్రువులు వచ్చారు, వారిని ఎదుర్కోవటం జరిగింది. ప్రారంభంలో ఆ ముస్లింలకు అద్భుతమైనటువంటి విజయం లభించింది. ఆ విజయంలో శత్రువులు పారిపోవటం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు పారిపోవడం ప్రారంభించారో ఇక విజయాన్ని పరిపూర్ణం చేసుకునే బదులు ముస్లింలలో ఏ మూలనో దాగి ఉన్నటువంటి ప్రపంచ వ్యామోహం, యుద్ధ సొత్తు పైన ఉన్నటువంటి ఆశ వాళ్లను ముందుగా యుద్ధాన్ని పరిపూర్ణం చేయకుండానే దాన్ని పోగేసుకోవటానికి ముందుకు వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో కొండ చర్య పైన ఉన్నటువంటి విలుకాండ దళం కూడా అదే విధంగా వాళ్ళు కూడా యుద్ధం ముగిసిపోయింది, శత్రువులు పారిపోతున్నారు, ఇక యుద్ధ సొత్తును చేర్చుకోవటమే మిగిలింది అన్నట్టుగా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అక్కడ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ హెచ్చరిక అయితే చేశారో దాన్ని గుర్తు తెచ్చుకొని అబ్దుల్లా బిన్ జుబైర్ వారు వారించారు, మీరు వెళ్ళొద్దు, మహాప్రవక్త గారి ఆజ్ఞ ఇది కాదు, మీరు ఆగండి అని. ఎంత చెప్పినా కూడా కొంతమంది మినహా ఎక్కువ మంది యుద్ధ సొత్తు వైపుకు వెళ్ళిపోయారు. పారిపోతున్న వాళ్ళు ఇది చూసి వెంటనే వాళ్ళకు ఒక అవకాశం దొరికింది, అక్కడ ఖాళీ ఏర్పడింది, అక్కడి నుంచి దాడి చేయడానికి మంచి మార్గం అని చెప్పి వెంటనే కొండ చుట్టూ తిరిగి ఆ కొండ చర్య పైకి వాళ్ళు వచ్చి అక్కడి నుంచి ఒక్కసారిగా బాణాలు వేయడం ప్రారంభించారు. దాన్ని అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హు ఆయన వెంట ఉన్న కొద్ది మంది నిలువరించలేకపోయారు. ఇక ఆ తర్వాత మొత్తం వ్యవహారం మారిపోయి ముస్లింల పైన పెను దాడి ప్రారంభమైంది. అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ సంఘటనకు తట్టుకోలేక ముస్లింలు చెల్లాచెదరైపోయారు. వాళ్ళలో బలహీనులు పారిపోవటం ప్రారంభించారు. ధీరులు మాత్రమే ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. స్వయంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా గాయపడటం జరిగింది. ఆయన దంతాల నుంచి రక్తం కారడం ప్రారంభించింది. ఆయన చుట్టూ కేవలం ఒక 12 మంది సహబీలు మాత్రమే ప్రాణాలకు ఎదురొడ్డి ఆయన పైన దాడి జరగకుండా కాపాడే ప్రయత్నం వలయంగా నిలబడి చేయటం ప్రారంభించారు. ఇటువంటి పరిస్థితుల్లో మరొక అపవాదు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, ఆయన హతమార్చబడ్డారన్న ఒక పుకారు కూడా ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ పుకారు వచ్చింది, ఇంకా బలహీన ముస్లింలు పూర్తిగా పారిపోవడం ప్రారంభించారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా వాళ్ళని పిలిచి, ఇటు రండి, పారిపోవద్దు, స్థిరంగా నిలబడండి అని వారిని పదే పదే పిలిచిన తర్వాత కొంతమంది మళ్ళీ రావటం జరిగింది. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 70 మంది సహబీలు, అగ్రశ్రేణి సహబీలు
అమరగతులయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బతికే ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని తిరిగి అనేక మంది ముస్లింలు ముందుకు వెనక్కి వచ్చేశారు. వచ్చి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆ కొండ దాపులకు జాగ్రత్తగా తీసుకెళ్లటం జరిగింది. కానీ వాస్తవంగా ఇక్కడ కూడా దైవ సహాయం స్పష్టంగా కనబడింది. ముస్లింలు వాళ్ళ మనస్సులో దాగి ఉన్న ప్రాపంచిక వ్యామోహం కారణంగా విజయం కాస్త అపజయంగా మారినప్పటికీ కూడా అప్పటికి ముస్లింలు అనేక మంది పారిపోయారు. చాలా తక్కువ మంది యుద్ధ రంగంలో ఉన్నారు. ఒక పక్క పారిపోయిన శత్రువులంతా కూడా మళ్ళీ యుద్ధ మైదానానికి చేరుకున్నారు. వాళ్ళు అనుకుంటే గనక విజయాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి మంచి అవకాశం ఉండింది. కానీ ఎందుకో ఏమో తెలియదు, వాళ్ళు యుద్ధ మైదానం నుంచి నిష్క్రమించారు. ఎందుకు నిష్క్రమించారన్నది ఎవరికి తెలియనటువంటి ప్రశ్న. ఇదే స్పష్టమైనటువంటి దైవ సాక్షి. ఇక్కడ కొన్ని ముఖ్య విషయాల వైపుకు దైవం ముస్లింలను మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పడం జరిగింది. మొదటిది ఏమిటంటే దైవంపై భరోసా పొరబడింది మీకు. మీ సంఖ్యాబలాన్ని చూసుకున్నారు. ఈరోజు విజయం సాధిస్తున్నాం, ఇంకా శత్రువులు పారిపోతున్నారు అని భ్రమించారు. కానీ దైవంతో మీ భరోసా మీరు చాలా వరకు కోల్పోయి ప్రాపంచిక వ్యామోహం వైపు మనస్సులు పరిగెత్తాయి. రెండవ విషయం, నాయకుడి ఆజ్ఞలను ఉల్లంఘించారు. మీరు స్పష్టమైనటువంటి నాయకత్వం మీకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇక్కడి నుంచి ఎటువంటి పరిస్థితులు మీరు కదలొద్దు అని. కానీ దాన్ని మీరు నిలబెట్టుకోలేకపోయారు. మీ ప్రపంచిక ఆకర్షణ ఏదైతే మీ కళ్ళ ముందు యుద్ధ సొత్తు కనపడిందో మీరు వెంటనే నాయకుడి మాటను కూడా విస్మరించారు. ఫలితంగా ఈ అపజయం మీకు తప్పలేదు. అలాగే దైవ కారుణ్యం వైపుకు పరుగు పోటీ పెట్టాలి. మీ కాంపిటీషన్ ఎక్కడ ఉండాలి అంటే దైవ కారుణ్యం వైపు. స్వయంగా ఖురాన్ అంటుంది, భూమి ఆకాశాలంత విశాలమైనటువంటి ఆ స్వర్గం వైపుకు పరిగెత్తండి అని. అక్కడ మీరు పరుగు పందెం పెట్టాలి. యుద్ధ సొత్తు కోసం కాదు, ఐహిక సంపద కోసం కాదు, మీరు దైవ కారుణ్యం కోసం పరిగెత్తాలి. దాన్ని మీరు విస్మరించారు. అలాగే ఇన్ఫాక్ లో కొరత, మీరు ఒకరినొకరు ఆ యుద్ధ సొత్తును తీసుకోవాలని ముందుకు పరిగెత్తారు, కానీ మీరు త్యాగ నిరతిని ప్రదర్శించలేకపోయారు. అలాగే విశ్వాసి ఎంతవరకు తప్పులను గ్రహిస్తాడు, పొరపాట్లను ఆత్మావలోకనం చేసుకుంటాడు, దైవం వైపుకు మరలుతాడు అన్నది కూడా దైవం చూడదలుచుకున్నాడు. ఆ తర్వాత ముస్లింలను ఓదార్చడం కూడా దైవం తరపు నుంచి జరిగింది. దుఃఖపడకండి, ఖేదపడకండి. మీరు ఈనాడు ఇబ్బంది పడితే గతంలో మీ శత్రువులు కూడా ఇబ్బంది పడ్డారు. సంఘ బదర్లు కేవలం మీరు 313 మంది ఉంటే దగ్గర 4 ఉన్న సైన్యం కూడా ఆ రోజు సంహరించబడింది. మరి ఆనాడు వాళ్ళు దెబ్బతిన్నారు. అంతకంటే దెబ్బ మీకేం తగలలేదు. వాస్తవంగా మీరు ఇంకా గుణపాఠం నేర్చుకోవడానికి ఒక అవకాశంగా దీన్ని తీసుకోండి. రెండవది, విధి పైన నమ్మకం ఉంచండి. స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, 1000 మందిలో ఒక 300 మంది కపటులు బయటికి వెళ్ళిపోతే మీకెందుకు అపనమ్మకం కలిగింది? 2 తెగలు ఎందుకు బయటికి వెళ్ళాలని మీరు సంకల్పించుకున్నారు? అంటే దైవంపై విశ్వాసం లేదా, నమ్మకం లేదా, భరోసా లేదా? దైవం ఒకవేళ 300 మందిని పక్కకు తీసుకెళ్ళినా 3000 మంది దైవదూతలను పంపించేవాడు. మీరెందుకు ఈ భరోసాను కోల్పోయారు అని ప్రశ్నించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రశ్న వేయగానే దైవవాణి అవతరించింది. 3000 కాదు, అవసరమైతే మీరు గనక స్థిరంగా నిలబడి ఉంటే 5000 మంది దైవదూతలను అక్కడ దించేవాళ్ళం. ఎంత స్పష్టమైనటువంటి హామీ దైవం నుంచి వచ్చిందో ఒక్కసారి గమనించండి. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పడం జరిగింది. అవిశ్వాసుల పటాటోపం చూపి, వాళ్ళ అధికార దర్పం చూసి, వాళ్ళ ఎగిరిపడేటటువంటి వాళ్ళ పరిస్థితులను చూసి విశ్వాసులు భేదపడొద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈనాడు కూడా ఇది వర్తిస్తుంది మనకు. ఈనాడు ప్రభుత్వాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, వ్యవహారాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ముస్లింల పట్ల వారి వైఖరి ఎలా ఉంది, అన్ని విధాలుగా అణిచివేయబడుతున్నాం. అయినప్పటికీ వాళ్ళ పటాటోపం చూసి మీరు భేదపడకండి. విశ్వాసాన్ని మీరు స్థిరంగా నిలబెట్టుకోండి. దైవ భీతి గుండెల నిండా ఉంచుకోండి. సహనం వహించండి. నిస్సందేహంగా దైవం మీకు సహాయకారిగా ఉంటారు అని చెప్పడం. ముస్లింలు ఒక నిర్మాణాత్మకమైన విధానాల వైపు వెళ్ళాలని, దైవంపై విశ్వాసం ఉంచాలని వారిని ఆదేశించడం జరిగింది.
ఆ తర్వాత సూర్యనిసా మొదటి వాక్యాలు ఇందులో షరియత్ ఇచ్చినటువంటి ఆదేశాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా దైవం దృష్టిలో మానవులందరూ పరస్పరం సమానమే. మీరంతా ఆదం సంతానమే. ఆదాన్ని మట్టితో సృష్టించాము. కాబట్టి మీలో అధికులు అల్పులు ఎవరు తేడా లేరు. మీరందరూ పరస్పరం సమానమే అన్న నిజాన్ని ఎలుగెత్తి చాటడం జరిగింది. తర్వాత అనాథల హక్కులను పరిరక్షించండి. వాళ్ళ సొమ్మును మీరు మంచి సొమ్ము తిని చెడు సొమ్ముతో మీరు మిలాఖాత్ చేసుకునే ప్రయత్నం చేయబాకండి. అలాగే న్యాయం చేయలేమనే భయం ఉన్నప్పుడు మీరు అనాథల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వివాహం చేసుకోవటైనా వాళ్ళ హక్కులను మీరు కాపాడే ప్రయత్నం చేయండి. అలాగే మహర్ విషయానికి వచ్చి, మహర్ అనేది ఒక స్త్రీకి భద్రత కల్పించే విషయం. ఇందులో మీరు అత్యధికంగా వాళ్ళ హక్కులను మీరు గౌరవించండి. గౌరవోన్నతులతో కూడినటువంటి మహర్ని వాళ్ళకి చెల్లించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వారసత్వ పంపిణీకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు వచ్చాయి. ఎవరికి ఎంత ఇవ్వాలి, వారసత్వ మిగిలిపోయింది ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా పంచాలి, వీలునామా ఏదైనా వ్రాసి ఉంటే ముందు దాన్ని తీర్చేసేయాలి. ఆ తర్వాత మిగిలిన దాన్ని సంతానం ఉంటే ఏ విధంగా, సంతానం లేకపోతే ఏ విధంగా, సోదరులు ఉంటే ఏ విధంగా, సోదరులు లేకపోతే ఏ విధంగా, తల్లిదండ్రులు ఉంటే ఏ విధంగా, లేకపోతే ఎలా పంచాలి, ఒక స్పష్టమైనటువంటి జాబితా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత స్త్రీల పట్ల ఉన్నతమైన రీతిలో వ్యవహరించండి. వాళ్ళ హక్కులను కాపాడండి. చెడు నడత కలిగినటువంటి వ్యవహారం ఉంటేనే స్త్రీలకు మీరు వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి. వాళ్లకు విడాకుల వరకు మీరు వెళ్ళగలుగుతారు తప్ప, లేకపోతే మీరు స్పష్టంగా వారి హక్కులను గౌరవించాల్సిందే. అలాగే ఎవరెవరితో సంబంధం నిషిద్ధమవుతుంది, వారెవరితో సంబంధం హలాల్ అవుతుంది అన్న విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. దాదాపు 14 సంబంధాలు, సోదరీమణులు, వారి కూతుళ్ళు, పినతల్లులు, ఇలాంటి ఒక స్పష్టమైనటువంటి జాబితా. ఈ 14 మంది మీరు నికా చేసుకోవడానికి హరాం. అలాగే మారు తల్లితో కూడా మీరు వివాహం చేసుకోవడం నిషిద్ధం. అలాగే ఇంకొక అంశం కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరు సోదరీమణులను ఏకకాలంలో మీ వివాహ బంధంలో ఉంచుకోవటం కూడా హరాం. అంటే శాశ్వతంగా కాదు. ఒకవేళ మీ భార్యకు మీరు విడాకులు ఇచ్చి ఉన్నా, లేదా ఆవిడ చనిపోయి ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళ సోదరిమణి మీ భార్య లాగా మీ బంధంలోకి రాగలుగుతుంది. అలా కాకుండా మీరు ఇద్దరిని ఒకే సమయంలో వివాహ బంధంలో ఉంచుకుంటే అది ముమ్మాటికి హరాం అవుతుంది అని చెప్పడం జరిగింది. సోదరులారా, రండి ఈ విషయాల్లో ఖురాన్ను కనుక మనం ఒక దర్పణంగా తీసుకుంటే మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విషయాలు ఈ రోజు పవిత్ర ఖురాన్ మనల్ని సంస్కరించుకోమని ఆదేశిస్తుందో మనం గమనించాలి. ఉత్తమ సమాజంగా దైవం మనల్ని నిర్ణయించాడు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకత్వం వహించమని ఆదేశించాడు. మంచిని పెంచమని, చెడును త్రుంచమని, దైవంపై విశ్వాసం ప్రకటించమని స్పష్టంగా చెప్పారు. ఇందులో ప్రధానంగా దీనికి కావాల్సింది తఖ్వా, దైవభీతి. ఈ తఖ్వా వాస్తవంగా మీ ఐడెంటిటీ, ఇది మీ యొక్క గుర్తింపు. ముస్లింగా ప్రపంచ నాయకత్వ హోదా కలిగినటువంటి మధ్యస్థ సమాజపు సభ్యుడిగా మీ యొక్క గుర్తింపు ఏమిటి అంటే తఖ్వా, దైవ భీతి. ప్రతి రంగంలో కూడా, మీ ప్రతి అడుగులో కూడా, మీ ప్రతి మలుపులో కూడా దైవ భీతి స్పష్టంగా కనపడాలి. రెండో విషయం, ముస్లింలుగా తప్ప మీరు మరణించకండి అని ఆదేశించాడు. కాబట్టి అనుక్షణం ఈ అల్లా యొక్క త్రాటిని గట్టిగా పట్టుకోవాలి. అల్లా యొక్క త్రాడు అంటే ధర్మం అని అర్థం. ఈ ధర్మాన్ని గట్టిగా పట్టుకోండి, విభేదాలలో పడకండి. దైవం మిమ్మల్ని ఒకసారి విభేదాల నుంచి తీసి ఐక్యత ప్లాట్ఫామ్ పై మిమ్మల్ని నిలబెట్టాడు. తిరిగి మీరు అగ్నిగుండంలో పడే ప్రయత్నం చెయ్యవద్దు. అలాగే మంచిని పెంచడానికి, చెడును తుంచడానికి సర్వ విధాలా సిద్ధంగా ఉండాలి. ఏ చిన్న నిర్లక్ష్యం కూడా మీ జీవితాల్లో చోటు చేసుకోకూడదు. అలాగే వర్గాలుగా మీరు విభజించబడకూడదు. ఇది నా జమాత్, అది వారి జమాత్, ఇది వీరి విధానం, అది వారి విధానం, అది వారి మస్జిద్, ఇది ఈ మస్జిద్. ఈ విధమైనటువంటి భేదభావాలు మీలో పెంపొందించుకోవద్దు. మీరంతా ఐక్యంగా ఉండండి. మీరంతా యూనిటీ అనే దాన్ని గట్టిగా మీరు నిలబెట్టుకోండి. మీరంతా ముస్లింలుగా తప్ప మీరు మరణించకండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు, ఒక ముస్లిం మరొక ముస్లింకి దర్పణం లాంటి వాడు. అతని తప్పొప్పులు
అందులో అతను చూసుకోగలుగుతాడు. అలాగే మరొక చోట మహాప్రవక్త ఆదేశించారు, మీరు ముస్లింలంతా ఒక కట్టడం లాంటి వారు. ఒక ఇటుక నుంచి మరొక ఇటుక ఏ విధంగా అయితే బలం తీసుకుంటుందో ఆ విధంగా మీరు కూడా ఒండొకరితో బలంగా మారాలి. అలాగే ముస్లింలంతా ఒక దేహం లాంటి వాళ్ళు. దేహానికి ఒక భాగం గనక గాయమైతే శరీరం మొత్తం ఆ బాధలు పాలు పంచుకుంటుంది. ఈనాడు ముస్లిం సమాజం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సమాజం కూడా ఐక్యంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైంది. కానీ ఈనాడు విపరీతమైనటువంటి విభేదాలలో ఈనాడు చెక్క ముక్కలైన సమాజం ఎక్కడైనా మనం చూడాలి అంటే అది ముస్లింలోనే చూడాలి. ఇది ఏమిటి? కేవలం దైవ ఆగ్రహాన్ని ఆహ్వానించడానికి రెడ్ కార్పెట్ వేయటమేనా? ఆలోచించాలి. బనీ ఇశ్రాయేల్ పై దేవుడికి ప్రత్యేకమైనటువంటి కోపం ఏమీ లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలను పెడచెవిన పెట్టింది. దానివల్లనే వారు ఆ స్థితికి దిగజారారు. ఈనాడు మనం కూడా అదే బాటలో పయనిస్తున్నాం. మరి మన ముగింపు ఏ విధంగా కాబోతుందో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలాగే మానసికంగా మనల్ని బలహీనం చేయడానికి గ్రంథవహులు ఎవరైతే గతంలో ఈ స్థానంలో ఉండేవారో వారు ప్రయత్నిస్తూ ఉంటారు. దీన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రపంచ గమనంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం అంచనా వేసుకోగలగాలి. లేకపోతే చాలా దెబ్బతింటి. మధ్యస్థ సమాజంగా, ఉన్నత సమాజంగా, ఉత్తమ సమాజంగా మన బాధ్యత ఏమిటి అంటే మారుతున్న కాలానుగుణమైనటువంటి పరిస్థితులను మనం అంచనా వేయాలి. ఎక్కడ ఎందుకు ఏ సంఘటన జరుగుతుందో మనం ఆలోచించాలి. దాని నుంచి మనం జాగ్రత్త పడాలి. ఈనాడు సైకలాజికల్ గా మనల్ని బలహీనం చేయడానికి ప్రవక్త పైన ఒకరోజు పుస్తకాలు చెడుగా వస్తాయి, ఒకరోజు గ్రంథం పైన కోర్టుకు వెళతారు, మరొకసారి దీన్ని బ్యాన్ చేయండి అని వస్తారు, ఇంకొకసారి ఏ ఉపద్రవం వచ్చినా దాని కారకులు వీళ్ళే అని ప్రపంచంలో ప్రచారం చేస్తారు. మీడియా చేతిలో ఉంది కాబట్టి సకల రకాలైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తారు. మంచిని చెడుగా, చెడును మంచిగా ప్రపంచం ముందుకు చూపే పని చేస్తారు. ముస్లింలు అసలు వీళ్ళ ఉనికి ఒక ప్రపంచానికి ప్రమాదకరం అనే విధంగా ప్రచారం చేస్తారు. ఈ విధంగా మానసికంగా మిమ్మల్ని దుర్బలులుగా తయారు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మరి దాన్ని ఎలా ఎదుర్కోవాలి? మహాప్రవక్త చెప్పిన ఆ రెండు విషయాలు. ఒకటి తక్కువ దైవ భీతి, గుండెల నిండా దైవ భీతిని నింపుకోవాలి. ప్రతి అనుక్షణం దైవానికి భయపడుతూ జీవితం గడపాలి. రెండో విషయం సహనం వహించాలి. దైవ ధర్మం ద్వారా, దైవ గ్రంథం ద్వారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్గం ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. దృఢంగా, ఐక్యంగా నిలబడాలి. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి మన మూల విశ్వాసం ఏదైతే ఉందో దేవుడు ఒక్కడే, మన గ్రంథం ఒక్కటే, మన ప్రవక్త ఒక్కడే, వీటిపైన మనం దృష్టి సారించాలి. మనలో ఉన్న సకల భేదభావాన్ని రంజాన్ సాక్షిగా, ఈ పవిత్ర మాసపు పవిత్ర లక్ష్యం సాక్షిగా దాన్ని మనం సమాధి చేయాలి. ఒక ఉన్నతమైనటువంటి మనం ఉత్తమ సమాజం అన్న నిజాన్ని గుర్తెరిగి ఈ గ్రంథాన్ని, దీని వెలుగుల్ని ప్రపంచానికి అందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. రండి, దైవం మనందరికీ ఇలాంటి సద్బుద్ధి ప్రసాదించుగాక. సహనం, తఖ్వా ద్వారా మన స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని అధిగమించే మహత్తరమైన సౌభాగ్యాన్ని ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనం కల్పించుగాక. ఇన్షాల్లా మనం రేపు 5వ భాగంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్. పోస్ట్ చేయగలరు. ఇన్షాల్లా వాటికి రేపు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అస్సలాము అలైకుం.